విశ్వాసాలు కాబట్టి. సార్ వ్యూహం ఒప్పుకున్న కేంద్రం అధికారికంగా జవాబులు మోడీ స్పీచ్ పై పెరిగారు. అదే మన మహిళా బిల్లు అది అయిన తర్వాత అందరూ చెప్పింది ఏంటి, మేము మహిళా రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, మీరు ఈ 543 స్థానాల్లో 3వ వంతు రిజర్వేషన్ కల్పిస్తూ రేపు చట్టం తీసుకురండి, మేము అందరం బలపరుస్తామని అన్ని ప్రతిపక్షాలు చెప్పి ఇప్పుడు ఇది వీగిపోయింది కదా, పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? సో ఇక్కడ పేరేమో మహిళా బిల్లు, కానీ ఉద్దేశం ప్రధానమైన ప్రాధాన్యత అంతా డీలిమిటేషన్, పునర్విభజన పేరుతో సీట్లు పెంచుకోవటం. అది కూడా ఉత్తర భారతంలో చాలా ఎక్కువ పెరుగుతాయి. ఆ పెంపుదల కోసం ఇది చేశారు అని విమర్శలు అలాంటి వాళ్ళని చేసాం, వాళ్ళు కాదన్నారు. నిన్న మోదీ గారు కూడా మాట్లాడారు. అయినా సందేహాలు తీరలేదని కేంద్రం ఒక 14 ప్రశ్నలు జవాబులు FAQs ఉంటాయి కదా, ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఈ 14 ప్రశ్నలు జవాబులు ఇచ్చాడు వర్మ. ఇందులో చాలా క్లియర్గా చెప్పారు, పునర్విభజన అన్న దానికి దీనికి ఏమి సంబంధం లేదు. Why was the delimitation linked with Nari Shakti Vandan Abhiyan and why there was a proposal to increase the seats అనే ప్రశ్న వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారు. వేసుకొని చెప్పింది ఏంటంటే, delimitation means finalizing the boundary of a constituency. It is essential for implementing women's reservation. Okay, the limit on seats in the Lok Sabha was set at 550 in 1976. In 1977 the population was 54 crores. Today it is 140 crores. Therefore, it is important to increase seats in 850 in the Lok Sabha to 850 in the Lok Sabha. This would enable fair representation of people in Parliament. అంటే 1971లో జనాభా 54 కోట్లు ఉంది, ఇప్పుడు 140 కోట్లు ఉంది. కాబట్టి ప్రజలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలి అంటే సీట్లు పెంచాలి. సీట్లు పెంచడం అన్నటువంటి ఉద్దేశం అది కేవలం మహిళలకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు. చేవేళ్ళని ఉదాహరణగా అమిత్ షా గారు చెప్పారు. చేవేళ్ళ దేశంలోనే పెద్ద నియోజకవర్గం, అక్కడ అందరికీ ప్రాతినిధ్యం వహించడం చాలా కష్టం. 1 vote 1 value, ఓటేసే ప్రతి ఓటుకు ఒకటే విలువ ఉండాలి. అందరికీ ప్రాతినిధ్యం వహించాలి అంటే ఎక్కువ సీట్లు ఉండాలి. కాబట్టి ప్రాతినిధ్యం జనాభా పెరిగింది కాబట్టి మేము సీట్లు పెంచడం కోసం దిస్ షుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ పార్లమెంట్. నోట్ ది సెంటెన్స్ యువర్ ఆనర్. ఇది అక్కడ విమెన్ అని లేదు, ఇది ఎక్కడ విమెన్ అని లేదు. డిలిమిటేషన్ అవసరమే, కానీ పెరుగుదల దిస్ షుడ్ ఎనేబుల్ ఫెయిర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్. ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల సమస్య వస్తుంది. జనాభా పెరుగుదల ఆధారంగా మీరు ప్రాతినిధ్యం కల్పిస్తే మీ పిలుపు మీద జనాభా తగ్గించిన మాకు నష్టం జరుగుతుంది. అది కదా వాళ్ళ ఫిర్యాదు. మీరు జనాభా పెరుగుదల గురించి మీరు స్పష్టంగా చెప్తున్నారు. ప్రపోర్షనేట్ గా చేస్తామని మీరు చెప్తుంటే అంటే అప్పట్లో ప్రపోర్షన్ అనే కదా, జనాభా తగ్గించిన ప్రపోర్షన్ మీరు పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమవుతుంది కదా. కాబట్టి డీలిమిటేషన్ పునర్విభజన అన్నది అసలు రైలు మెయిన్ ఇంజన్ డీలిమిటేషన్. ఉమెన్ రిజర్వేషన్ అన్నది దానికి తగిలించినటువంటి ఒక భోగి. 50% పెరుగుతాయి, 50% పెరుగుతాయి అంటే జనాభా ప్రకారం వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. అక్కడ ప్రపోర్షన్ వేరు, అబ్సల్యూట్ ఫిగర్ వేరు, నిష్పత్తి అంటాం కదా. నిష్పత్తిలో నష్టం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నాయి. నిష్పత్తి తగ్గినప్పుడు సీట్లు ఆటోమేటిక్గా పెరగాల్సినవి పెరగవు. కాబట్టి ప్రభుత్వం ఇందులో ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా బేసిక్గా దాని కిందే నో చేంజెస్ ఆర్ ప్రపోజ్డ్ ఇన్ టు ది డీలిమిటేషన్ యాక్ట్. ద ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ రిమైన్స్ intact and any recommendation of the commission would require parliamentary approval and presidential assent. ఆన్గోయింగ్ అంటే ఇప్పుడు ఏంటి, డీలిమిటేషన్ మనం నిబంధనలు మార్చలేదు, వాళ్ళు చెప్పినా కానీ పార్లమెంట్ అప్రూవల్ చేయాలని. సరే మీరు కమిషన్ ఇస్తారు, ఆ కమిషన్ కొన్ని సిఫార్సులు చేస్తుంది. పార్లమెంట్లో ఎంత చర్చ జరుగుతుందండి దాని మీద? మళ్ళీ ఇలాగే ఒక ఫైన్ మార్నింగ్ దాన్ని తెచ్చి దానికి తీసేసుకుంటారు. జనాభా లెక్కలు ఏమవుతాయి? SC ST సీట్లు ఏం అవ్వవు కదా అని అడిగారు. దీంట్లో వాళ్ళకి వాళ్ళే ప్రశ్న వేసుకొని. సో SC ST
Would the representation of scheduled caste and scheduled tribes be affected? No, the process of delimitation ensures proportional reservation for scheduled caste and scheduled tribes. మరి జనాభాలో ఎక్కలు తీయకుండా ప్రపోర్షనల్ ఎలా ఇస్తారు? ఇప్పుడు కులగణన జనగణన కూడా చేస్తున్నప్పుడు ఏ జనము ఎక్కడ ఎంతమంది ఉన్నారు అని తేలితే కదా మీరు చేయగలుగుతారు. మీరు ఒక లెక్క వేసుకొని వచ్చి హోంమంత్రిగా చదివేసి దాని ప్రకారం మేము పెంచడానికి డీలిమిటేషన్ పునర్విధిన కమిషన్ వేసి ఎవరికి ఏమి అన్యాయం జరగదంటే ఎలా ఒప్పుకుంటారు? రెండోది 1931 ఇప్పుడు నిన్న మంత్రి గారు శోభా కరంద్లాజే ఆమె కర్ణాటక మంత్రి, ఆమె హైదరాబాద్ వచ్చారు. ఆమె చెప్తున్నారు 1931 జనాభా లెక్కలు అయిన తర్వాత వివరాలు తెలుస్తాయని. మీరు 21లోనే జరిపి ఉండొచ్చు, మీరు జరపలేదు. 21, 26కి చేసి 26, 29కి రావు కాబట్టి అంటే ఇది మీరు కావాలని వ్యూహాత్మకంగా వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు దీన్ని పుష్ చేశారు. ఇప్పుడు రెండో సూటి ప్రశ్నలు. మీరు 2023 చట్టాన్ని ముందు రోజు ఎందుకు తెచ్చారు? బిల్లు రేపు ఆమోదం పొందుతున్నాం, దాన్ని అమలు చేయండి. అందరూ బలపరుస్తా ఉంటున్నారు. దాంట్లో ఉందా డీలిమిటేషన్ యాక్ట్? దాంట్లో 2023లో ఆమోదించిన చట్టంలో పునర్విభజన చేయాలని ఉందా? లేదే. కాబట్టి ఇప్పటికైనా కానీ ఉన్న దాంట్లో ముందు 2029కి మీరు ఉన్న 543 చేయండి. అందరూ ఒప్పుకుంటున్నారు కదా, దానికి ఎందుకు వెనకాడుతున్నారు? దానికి ఎందుకు వెనక్కిపోతున్నారు? జవాబు లేదు ఆ ప్రశ్నకు.